సమంత నుంచి సన్నీ డియోల్, ఫ్యాషన్ డిజైనర్ నుంచి అగ్ర సినిమా హీరోయిన్ వరకు అందరూ ఇతని బాధితులే. బంగారం వ్యాపారం పేరుతోటి పెద్ద మొత్తంలో మోసానికి పాల్పడ్డాడు కాంతిదత్. విశాఖ కేంద్రంగా జరిగిన ఈ స్కామ్ లో 100 మంది సినీ సెలబ్రిటీలు బాధితులుగా మిగిలిపోయారు. కాంతిదత్ కు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. బంగారం వ్యాపారం ముసుగులో 100 కోట్లు. సెలబ్రిటీలు వ్యాపారవేత్తలను బురిడి కొట్టించాడు. వ్యాపారంలో వాటా ఇస్తానని చెప్పి నమ్మించి నట్టేట ముంచాడు. బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా బ్రాండ్ అంబాసిడర్ అంటూ అబద్ధాలు చెప్పాడు. చివరకు ఫేక్ బంగారం వ్యాపారిని పోలీసులు అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. బంగారం వ్యాపారం ముసుగులో తృతీయ జ్యువెలరీ అధినేత కాంతిదత్ చేసింది మోసమని తెలుసుకున్న సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా సిసిఎస్ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. శ్రీజారెడ్డి అనే మహిళా వ్యాపారవేత్త ఫిర్యాదుతో విషయం తొలుత వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు కాంతిదత్ ను అరెస్ట్ చేశారు. కాంతిదత్ బాధితుల్లో హీరోయిన్ సమంత, కీర్తి సురేష్, డిజైనర్ శిల్పారెడ్డి వంటి 100 మందికి పైగా బాధితులున్నట్లు చెబుతున్నారు. కాంతిదత్ మీద సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ లో గ్రాండ్ ఫంక్షన్ ఏర్పాటు చేసి సినీ సెలబ్రిటీలను ఆహ్వానించాడు. వాళ్లందరికీ కోట్ల రూపాయల డబ్బులిస్తానని చెప్పాడు. అయితే డబ్బుల రూపంలో కాకుండా బంగారం రూపంలో పంపిస్తానని నమ్మబలికాడు. బంగారాన్ని పంపించాడు. చివరికి చూస్తే అది నకిలీదని తేలిపోయింది. పోలీసులు కేసును